ఈ సంవత్సరం బెంగుళూరులో ఎండల దెబ్బకి నీళ్ళు ఎలా ఎండిపోయాయో అందరికీ తెలిసే ఉంటుంది. అంత ఇబ్బంది పడుతున్నాము బెంగుళూరులో నీళ్ళకైతే. ఇంకా కార్ వాష్‌కి చాలా రోజులైపోయింది కార్ వాష్ చేయించి, దుమ్ము దుమ్ముగా ఉందని చెప్పేసి కార్ వాష్ చేయించుకుందాము అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అనుకున్నాము. ఇంటి దగ్గర ఎందుకులే వాష్ చేయించుకుంటే వాళ్ళు బాగా స్పీడ్‌గా చేస్తారన్నట్టు. ఇంకా 3, 4 తిరిగిన తర్వాత వాళ్ళైతే వాటర్ ట్యాంకర్‌లో నీళ్ళు పట్టించుకొని కాస్ట్ ఎక్కువ చెప్పారు. రెగ్యులర్‌గా అయితే అది 600 ఉంటదంట. దానికి డబుల్ చేశారు. 1200 చెప్పారనమాట కార్ వాష్‌కి. ఇంకా వెళ్తూ వెళ్ళే దారిలో ఇది కనిపించింది. వెంటనే చేస్తామని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. అక్కడ కార్ వాష్ చేస్తూ ఉంటే మా వారు, మా పాప ఇద్దరు ట్రింగ్ ఆట ఆడుతూ ఉన్నారు. ఆమె ఫోన్ చేస్తే మనం మాట్లాడాలన్నమాట. ఇలాగ మాతో కూడా ఆడుతూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళ డాడీ దొరికాడనమాట. వాళ్ళ డాడీతో ట్రింగ్ ఆడుతూ ఉంది. ఇంకా కార్ వాష్ అయితే చాలా నీట్‌గా చేశారు. 600కి అసలకి వాళ్ళు నిజంగా అంత నీట్‌గా చేశారు. మళ్ళీ కొత్త కార్ అయిపోయింది మాకు. ఇంటి దగ్గర ఎంత దుమ్ము ఉందో ఆ దుమ్ము అంతా మా కార్ పైనే ఉన్నది.